అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ జానపద కథలలోని బంగారు ఆవును గురించిన కథ. ఉపాయంతో ఒక అమ్మాయి తనకు వచ్చిన ఆపదను తొలగించుకునే కథ. ఒక గ్రామంలో రంగన్నని ఒకతను ఉండేవాడు. అతను అక్కడా ఇక్కడ పని చేస్తూ బతికేవాడు. ఆయనకి ఒక కూతురుంది. ఆ అమ్మాయికి పెళ్లి చేద్దాము అని తన దగ్గర సరిపోయే పైకం లేదు, రాజుగారిని అడుగుదాము అనుకుని రాజుగారి దగ్గరికి సాయం కోసం వెళతాడు. అప్పుడు ఆ అమ్మాయిని రాజు చూసి, ఇంత అందమైన అమ్మాయిని వేరే వారికి ఇచ్చి చేసే బదులు తాను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మనసులో అనుకుంటాడు. కానీ అతని వయసు 60 సంవత్సరాలు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి తండ్రికి తెలియచేస్తాడు. అప్పుడు తండ్రి ఆలోచనలో పడతాడు. ఇది రాజుగారి మాట కాదంటే ఇబ్బందిలో పడతాడు. ఈ విషయము రంగన్న కూతురికి తెలియచేస్తాడు. కూతురు కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. ఆ ముసలి రాజు నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. రాజా, మీరంటే నాకు ఇష్టమే, పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కాకుంటే నాకు ఒక పెద్ద బంగారు ఆవును చేసి ఇవ్వండి అని అడుగుతుంది. ఆవును తయారు చేసినప్పుడు దానికి ఒక పెట్టె మాదిరిగా తలుపును అమర్చమని చెబుతుంది. ఆమె మాటకు రాజు సరేనని ఒక పెద్ద బంగారు ఆవును చేసి ఆమెకిచ్చాడు. పెళ్లి రోజు దగ్గరికి వస్తుంది. పెళ్లి రోజు ఆమె పట్టుచీర కట్టుకు వస్తానని లోపలికి పోయి ఎవరికీ కనపడకుండా ఆ ఆవులో దూరి దాచిపెట్టుకుంటుంది. ఎంతసేపైనా ఆమె రాకపోయేసరికి రాజు పెండ్లి కూతుర్ని తీసుకురమ్మని భటుల్ని పంపిస్తాడు. వాళ్ళు పోయి చూస్తే ఎవరూ లేరు అక్కడ. భటులు రాజభవనం మొత్తం అడుగడుగునా వెతుకుతారు. అయినా ఆమె ఎక్కడుందో ఆమె జాడ ఎవరికీ తెలియదు. దీనివల్ల రాజుగారి పెండ్లి ఆగిపోతుంది. రాజుగారికి కోపం వచ్చింది. ఇంట్లో ఉన్న బంగారు ఆవును చూసి, పెండ్లే ఆగిపోయింది, ఇక ఈ బంగారు ఆవెందుకు, దీన్ని తీసుకొని పోయి అమ్మేయండి అన్నారు. అప్పుడు భటులు దాన్ని తీసుకొని పోయి సంతలో అమ్మకానికి పెట్టారు. పక్క ఊరి రాజు కొడుకు ఆ ఆవును చూసి, అబ్బా, ఇంత చూడముచ్చటగా ఉంది అని అనుకొని దాన్ని కొనుక్కొని పోయి తన భవనంలో ఉంచుకున్నాడు. ప్రతిరోజు ఆ ఆవులో దాక్కున్న అమ్మాయి బయటకి వచ్చి ఆ గదిలో ఉన్న పళ్ళు, తినుబండారాలు, స్వీట్లు మొదలైనవి తింటుండేది. అప్పుడు రాజుగారు అనుకునేవారు, అరే, నేనేమీ తినడం లేదు, ఇక్కడ ఉంచినటువంటి స్వీట్లు పళ్ళు ఏమవుతున్నాయి అని ఆలోచన చేశాడు. ఒకరోజు నిద్రపోకుండా మెలకువతో ఉండి అంతా గమనిస్తున్నాడు. ఆ ఆవులో దాక్కున్న అమ్మాయికి ఆ విషయం తెలియదు. దాంతో ఎప్పట్లాగే అర్ధరాత్రి కాగానే బంగారు ఆవులో నుంచి బయటకు వచ్చి అన్నీ తినడం మొదలుపెట్టింది. అది చూసి రాకుమారుడు వెనక నుండి చప్పుడు కాకుండా నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి చటుక్కున ఆమె చేయి పట్టుకొని, ఎవరు నువ్వు? దేవతవా, దయ్యానివా, రాక్షసివా, మానవ కన్యవా, చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటే జరిగినదంతా చెప్తూ ఏడ్చేసింది. దాంతో రాజకుమారుడికి ఆమెపై దయ కలిగింది. నిన్ను బలవంతంగా పెళ్లి చేయడం తప్పు, నీవు సంతోషంగా ఉండాలి అన్నాడు. అతను ఆమె తండ్రిని రాజమహల్కి పిలిపించాడు. నిజం తెలుసుకున్న తర్వాత ఆ రాజు ఆ అమ్మాయిని గౌరవంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి చాలా సంతోషించాడు. ఆ అమ్మాయి రాజమహల్లో ఆనందంగా సంతోషంగా జీవించసాగింది. ధైర్యము, తెలివి ఉంటే ఎటువంటి ఆపద నుండి అయినా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈ కథ తెలియచేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.